నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th యూనిట్ ప్రీవియస్ వీడియోస్ లో మనం 3 యూనిట్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు 4th యూనిట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఉంది మనకి. ఇప్పుడు మనం దీని ఇంట్రొడక్షన్ ఏంటిదో చూద్దాం. సో ఫస్ట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటిది, ఇంకా పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంటే మనం ఏమేమి ప్రిపేర్ చేస్తాం అనేది చూద్దాము. సో ఫస్ట్ వాట్ ఈస్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ అంటే ఏంటిదంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్ who have agreed to share profits of the business carried on by all or any one of them acting for all. సో ఇది మనకి డెఫినేషన్ అన్నమాట. సో పార్ట్నర్షిప్ అంటే ఏంటిదంటే 2 పీపుల్స్ అన్నా లేదంటే ఎక్కువ మెంబర్స్ అన్నా టుగెదర్ గా అంటే వాళ్ళందరూ కలిసి ఏదన్నా ఒక కంపెనీ అన్న ఏదన్నా పెడతారనమాట. పెట్టి దాంట్లో నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ని లాసెస్ ని ఈక్వల్ గా షేర్ చేసుకోవడాన్ని పార్ట్నర్షిప్ అని అంటాం మనం. నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటిదంటే పార్ట్నర్స్ ఎప్పుడైతే అట్లా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారో సో అలా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకు చేస్తారంటే ఫ్యూచర్ లో వాళ్ళకి క్లాషెస్ రాకూడదు, మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పి అగ్రిమెంట్ లో ఎంత ప్రాఫిట్స్ షేర్ చేసుకోవాలి, ఎంత లాసెస్ షేర్ చేసుకోవాలి, ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే ఎక్కువ వస్తే ఎవరు ఎక్కువ షేర్ చేసుకోవాలి, ఎంత ఇద్దరు క్యాపిటల్స్ పెట్టినారు, ఇంకా బిజినెస్ క్లోజ్ చేసే టైంకి ఎవరికి ఎంత వెళ్తుంది ఆ బిజినెస్ నుంచి అమౌంట్, సో అవన్నీ ముందే అందులో రాశి అనేది పెట్టుకుంటారు అనమాట. సో అది ఇద్దరిది వల్ల అంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు 5 persons ఉన్నారు అనుకోండి ఆ బిజినెస్ కి, ఆ 5 members అగ్రిమెంట్ మీద సైన్ చేసి అనేది ఉంటది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం పార్ట్నర్షిప్ డీడ్ అని అంటాం. సో నెక్స్ట్ ఏముంది మనకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అని ఉంది. సో దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయంట మనకి పార్ట్నర్స్ ది క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఉంది, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ ఉంది. సో ఇది నేను మీకు ఫస్ట్ థియరీ కంప్లీట్ అయినాక ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటిదంటే ఫస్ట్ when the partners agreed that the amount of capital contributed by them shall remain fixed and shall not introduce or increased during the tenure of partnership business, the capital accounts of partners is said to be fixed. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటిదంటే మనకి ఇప్పుడు పర్ సపోజ్ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు స్టార్టింగ్ లో 1 lakh పెట్టినారు. సో ఏ ఉన్నారు ఇంకా బి ఉన్నారు, ఇద్దరు 1 lakh పెట్టినారు అనమాట బిజినెస్ లో. ఒకవేళ ఇద్దరు 1 lakh పెట్టినప్పుడు ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ అయింది, వాళ్ళు ఒక 15 years ఆ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఏవైతే రెగ్యులర్ గా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ఉన్నాయో అవిటి మీదనే ఇంకా డెవలప్ చేద్దాము, బట్ ఇంకా వాళ్ళ సొంతంగా ఇంకేం ఇన్వెస్ట్ చేయొద్దు అంటే ఓన్లీ 1 lakh మాత్రమే ఫిక్స్డ్ క్యాపిటల్ గా పెట్టేసి ఇంకా ఏవైతే మనకి బిజినెస్ లో కావాలో అవన్నీ వచ్చే బిజినెస్ ప్రాఫిట్స్ ల నుంచి ఇంకా మేనేజ్ చేద్దామని ఫిక్స్ అవుతారో అలాంటప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటాం. లేదు ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ లో బిజినెస్ లో ఒకవేళ వచ్చే ప్రాఫిట్స్ కి సరిపోకపోతే ఇద్దరం కలిసి మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాము, రీఇన్వెస్ట్ చేద్దాం క్యాపిటల్ అనేది. ఇప్పుడు 1 lakh పెట్టినాం కదా, ఫ్యూచర్ లో ఒకవేళ డబ్బులు సరిపోతే ఇంకా 1 lakh ఇద్దరం పెడదాము అని అనుకుంటే దాన్ని ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ అని అంటాము. నెక్స్ట్ ఏవైతే పార్ట్నర్షిప్ ఉన్నాయో దాని ఫీచర్స్ అన్నమాట. సో ఇది మనకి ఏంటిది అగ్రిమెంట్, ఎవరికి అగ్రిమెంట్ 2 peoples మధ్యలో అగ్రిమెంట్ అన్నమాట. ఇద్దరు కలిసి ప్రాఫిట్స్ ఇంకా లాసెస్ అనేటివి ఈక్వల్ గా షేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది ఒక బిజినెస్ ఎలా ఉంటదంట, లాఫుల్ గా ఉంటదంట. అంటే అన్ని ఇప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ ఇంకా ఏవైతే లీగల్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతూనే చేస్తున్నారు కదా, సో అందుకే ఇది మనకి లాఫుల్ బిజినెస్ అంట. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఇద్దరు పీపుల్ ఎవరైతే మనకి పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఈక్వల్ గా ఏదైతే వాళ్ళ రేషియోస్ వాళ్ళు పార్ట్నర్షిప్ డీడ్ లో ఎంత పర్సెంట్ కి షేర్ చేసుకుందాం అని రాసుకుర్రో అంత పర్సెంటేజ్ కి వాళ్ళకి షేర్ అవుతాయి. లేదు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా నువ్వు ఏదైతే ముందు ఫిక్స్ అయిన పర్సెంటేజ్ ఉందో దాని మాత్రమే నీకు డబ్బులు వస్తాయి. ఏదో ఇంక్రీజ్ అవుతుందని చెప్పి నీకు మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టే మనకి ఏమవుతుంది అనమాట, ప్రాఫిట్స్ కి నీకు పర్సెంటేజ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్. సో ఏదైతే మనకి ప్రాఫిట్ అండ్ పార్ట్నర్షిప్ ఉందో అందులో ప్రాఫిట్స్ అన్నా లాసెస్ అన్నా లేదంటే ఏదైనా బిజినెస్ డెసిజన్స్ తీసుకోవాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా సరే అందరూ ఎంతమంది అయితే పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరు కలిసే డెసిజన్ తీసుకుంటారు. ఒక్కళ్ళు అగ్రీ కాకపోయినా కూడా వాళ్ళు మళ్ళీ అందరు అగ్రీ అయ్యే డెసిజన్ మాత్రం చేంజ్ చేసుకుంటారు అనమాట. అంటే అందరికి ఏదైతే యాక్సెప్టబుల్ ఉందో డెసిజన్ అలాంటిది తీసుకుంటారు. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. సో ఇందులో మనకి ఎంతమంది ఉంటారో పార్ట్నర్షిప్ లో సో కన్ఫర్మ్ గా 2 persons అయితే ఉంటారు. సో 2 అని ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ అని ఉండొచ్చు. లేదు ఒకవేళ బ్యాంకింగ్ ఏదన్నా పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకో అందులో 10 persons వరకు ఉండొచ్చు అంట. అదే ఒకవేళ బ్యాంకింగ్ కాకుండా వేరే ఏమన్నా బిజినెస్ అయితే 20% మాక్సిమం ఉండొచ్చు పార్ట్నర్స్ గా బిజినెస్ కి.
నెక్స్ట్ ఇందులో లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు పార్ట్నర్షిప్ ఏదైనా బిజినెస్ లో వాళ్ళకి లాస్ వచ్చింది అనమాట. ఎంత లాస్ వచ్చింది? ఒక 3 lakhs లాస్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేయాలి? ఆ లయబిలిటీని వాళ్ళు సొంతంగా వాళ్ళ ఓన్ మనీతో వాళ్ళు బేర్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కట్టకుండా అలానే వదిలేస్తాము, లేదంటే గవర్నమెంట్ కట్టుకుంటదంటే అలా లేదు. ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ ఓన్ అమౌంట్ల నుంచి తీసుకుని డబ్బులు అయితే పెట్టాల్సిందే. సో అందుకే లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటది వీళ్ళ మీద. నెక్స్ట్ పార్ట్నర్షిప్ లో ఏదైతే డీడ్ ఉందో దాంట్లో ఏమేమి రాసి ఉంటది అని ఇక్కడ మనకి ఇచ్చినారు. సో ఫస్ట్ ఏదైతే వాళ్ళు పార్ట్నర్షిప్ ఫర్మ్ పెడుతున్నారో అంటే బిజినెస్ పెడుతున్నారో దాని నేమ్ ఉంటది, అందులో దాని అడ్రస్ ఉంటది. సో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఏం ఆక్యుపేషన్స్ ఏంటిది, ఒకళ్ళు లాయర్ అయితే ఇంకొకళ్ళు డాక్టరా, లేదంటే వేరే పర్సన్స్ ఎంబీఏ చేసిన వాళ్ళ, గ్రాడ్యుయేటెడా, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడా వాళ్ళు. సో అవన్నీ ఆక్యుపేషన్స్ అనేటివి రాసి ఉంటాయి వాళ్ళవి. ఇంకా అదేం బిజినెస్, ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళ అగ్రిమెంట్ లో ఉన్నారు, పార్ట్నర్స్ లో ఉందామని చెప్పి అనేది రాసి ఉంటది. ఇంకా ఎంత క్యాపిటల్ వాళ్ళిద్దరు కాంట్రిబ్యూట్ చేసినారు, డ్రాయింగ్స్ ఎంత వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ లాసెస్ వస్తే ఎంత షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఏదైతే క్యాపిటల్స్ డ్రాయింగ్స్ ఉన్నాయో దాని మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఉంటది. రైట్స్ ఏంటివి, వాళ్ళకి డ్యూటీస్ ఏంటివి, వాళ్ళ లయబిలిటీస్ రాసి ఉంటాయి అందులో. ఇంకా గుడ్ విల్, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, ఇంకా ఏవైతే పార్ట్నర్స్ ఒకవేళ ఎవరైనా పార్ట్నర్ అడ్మిట్ అవుతే ఎందుకంటే జాయిన్ అవుతే ఎక్స్ట్రా మధ్యలో, ఇంకా రిటైర్ అవుతే అతనికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. సో అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ వాళ్ళు ఫిక్స్ అయింది అనుకోండి, 1 year కి మనం ఇలా చెక్ చేసుకోవాలి మన అకౌంట్స్ ని, మన రికార్డ్స్ అన్ని మనం తిరిగేయాలన్నా రాసుకున్నాం అనుకోండి డీడ్ లో, వాళ్ళు కంపల్సరీగా అది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవ్వచ్చు, ఫర్ సపోజ్ ఇప్పుడు 20 members కలిసి స్టార్ట్ చేసిండ్రు, మధ్యలో ఒక 2 members లేదు మేము రిటైర్ అయిపోతాం ఇంకా మాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు అని ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతే, సో అలాంటి పర్సన్స్ కి ఎంత మనీ ఇచ్చి సెటిల్ చేయాలనేది పర్సంటేజ్ కూడా రాసుకుంటారు. నెక్స్ట్ ఏముంది మనకి, ఒకవేళ బిజినెస్ అనేది క్లోజ్ అయిపోతే సో అప్పుడు ఏమేమి తీసుకోవాలి డెసిజన్స్, ఇంకా అందరికి శాలరీస్, కమిషన్స్, రెమ్యునరేషన్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంటే ఎంత వస్తుంది వాళ్ళకి, ఒక్కొక్కరికి షేర్, ఏమన్నా వాళ్ళకి గొడవలు అవుతే ఎలా సెటిల్ చేసుకుంటారు, ఫ్యూచర్ లో ఏమన్నా గొడవలు అవుతే ఎలా క్లోజ్ చేసేస్తారు బిజినెస్ ని. సో అవన్నీ రాసి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏముంది, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది ఉందన్నమాట మనకి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంది, ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది ఉంది. ఎందులో ఉంది, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్. ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ అనేది లేదు, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఎలాంటి ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం అని చెప్పేటివి ఉన్నాయి ఇక్కడ. ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ఇఫ్ దేర్ ఈస్ నో పార్ట్నర్షిప్ డీడ్ ఆల్ పార్ట్నర్స్ షుడ్ ఫాలో ద ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్. సో పార్ట్నర్షిప్ డీడ్ అనేది లేదు వాళ్ళ బిజినెస్ కి, సో అలాంటప్పుడు కంపల్సరీగా వాళ్ళు పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే ఆల్ ప్రాఫిట్స్ లాసెస్ అనేటివి ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఇంకా ఒకవేళ వాళ్ళే పార్ట్నర్షిప్ డీడ్ ప్రిపేర్ చేసుకుంటుంటే అప్పుడు 1:2 ఉండొచ్చు, 2:5 ఉండొచ్చు, 5:8 ఉండొచ్చు, ఎంతనన్నా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ లేకపోతే వాళ్ళ పార్ట్నర్షిప్ రూల్ ప్రకారం ఏంటిది, ఈక్వల్ గా షేర్ చేసుకోవాలన్నమాట. నో ఇంట్రెస్ట్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఆన్ క్యాపిటల్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు, డ్రాయింగ్స్ మీద కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు, శాలరీ, కమిషన్ ఇవన్నీ ఏంటిది ఈజ్ పేయబుల్ టు ఓన్లీ మేనేజింగ్ పార్ట్నర్. 20 members లోకి వెళ్ళి ఓన్లీ 1 person మొత్తం మేనేజ్ చేసుకుంటున్నాడు, జస్ట్ మిగతా వాళ్ళందరూ పేరుకి పార్ట్నర్స్ అయితే. సో పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఏంటిదంట, ఎవరైతే మేనేజింగ్ పార్ట్నర్ ఉండో అతనికి ఏంటిదంటే నో శాలరీ ఆర్ కమిషన్ ఈస్ పేయబుల్ టు మేనేజింగ్ పార్ట్నర్స్. సో వాళ్ళకి రాదంట. నెక్స్ట్ ద శాలరీ ఇంకా కమిషన్ అనేది, ద పార్ట్నర్స్ హూ ప్రొవైడెడ్ లోన్ టు ది ఫర్మ్ ఎంటిల్డెడ్ టు గెట్ ఇంట్రెస్ట్. సో ఎవరైతే పార్ట్నర్స్ రిలేటెడ్ ఉన్నారో ఆ ఫర్మ్ కి అలాంటి వాళ్ళకి 6% ఏమొస్తుందంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుందంట లోన్ మీద. ఎవ్రీ పార్ట్నర్ షల్ టేక్ పార్ట్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్. సో 20 members ఉన్నారనుకోండి ఆ బిజినెస్ కి పార్ట్నర్స్, సో అందరూ కంపల్సరీగా ఆ బిజినెస్ లో ఏదో ఒక రోల్ ప్లే చేస్తూ ఉండాలి. ఏదో పేరుకున్నట్టు ఉంటాము అంటే అవ్వదంట. సో అందరూ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. సో ఇది మనకి ఇంట్రడక్షన్ అనమాట పార్ట్నర్షిప్ అకౌంట్స్ ది. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.